రైట్ సైడ్ బాబు కొంచెం సైడ్ రైట్ సైడ్ సార్ మీరు కొంచెం నేను మీకు ప్రామిస్ చేస్తాను లా అండ్ ఆర్డర్ సమస్య రానివ్వను. మీకు తెలిసిన ఎట్టి పరిస్థితులు రానివ్వను. మనం ఏం చెప్తున్నాం మళ్ళీ వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంట. మా వాళ్ళ అందరి వైపు నుంచి కూడా నేను హామీ ఇస్తాను. అట్లా కాదు, వీళ్ళందరి వైపు గురించి మీరు హామీ ఇస్తాను. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య రానివ్వను. ఎట్టి పరిస్థితులు రానివ్వను. నేను ఆ విషయం చెప్పేసి వచ్చేస్తాను. మీరే పక్కన వీళ్ళు కూడా లోపలికి ఎవరు రారు. అక్కడ వస్తే మనుషులు ఉంటే కూడా నేను ఏమి సార్ వినండి. అందరి వైపు నుంచి నేను హామీ ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు బయటికి పోతే సార్ చెప్పిందే చేస్తాం. ఎమ్మెల్యే గారు మాత్రమే వెళ్తారు సార్. రోడ్ల మీద చాలా మంది ఉన్నారు. 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం మంచి పద్ధత కాదా చెప్పండి? కూటమి ప్రభుత్వం మంచి చేసిందా లేదా చెప్పండి? ఒక ఉద్యోగం ఇవ్వడం కూడా కష్టమే అన్న ఈ సందర్భంలో 16,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం అన్నది అవసరమా కాదా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వలేదండి. మరి నేను పోయి చెప్పాలన్నా వద్దా? వాళ్ళకి నిజంగా డౌట్లు ఏవో ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినారండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అయ్యా మీకు ఏదైనా డౌట్లు ఉంటే మేము క్లారిఫై చేస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పారు, అయ్యా మేము తప్పనిసరిగా మీకు క్లారిఫై చేస్తామన్నారు. మంత్రులంతా చెప్పారు, అందరు నాయకులు చెప్తాను, అయ్యా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా క్లారిఫై చేసే బాధ్యత మాది అని చెప్తున్నారు. అది కూడా వినకుండా ఒకరోజు అంటే పర్లేదు సరే రాజకీయ లబ్ధి కోసం చేశారని అనుకుందాం. ఇదే పని పెట్టి ప్రజలకి తప్పుదోవ పట్టించడం, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం చట్టపరంగా ఒప్పుకుంటామా మనం చెప్పండి? ఆలోచన. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అండి, నా ఊర్లో ఏది జరిగినా నేనే బాధ్యుడిని. నేను వీళ్ళకే ఎమ్మెల్యేనా? వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎమ్మెల్యే కదా, నేను కదా, ఊర్లో అందరికీ ఎమ్మెల్యే కదా. కొన్ని నేను వాళ్ళ మీద కొడతాను తిడతాను అంటున్నానా? అయ్యా బాబు మీకు అర్థం కాలేదమ్మా, మీకు డౌట్లు ఉన్నాయి చాలా, అందువల్లే మీరు ఇలా వ్యవహరిస్తున్నారు, మీ డౌట్లను క్లారిఫై చేస్తాను అని చెప్తా ఉన్నాను. అంతే, అంతమించి ఏం చేయలేదు. దయచేసి నేనేమీ చేయను, నేను పూర్తి హామీ ఇస్తున్నాను. మీకు ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాదు. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నేనే వెనక్కి వస్తాను, అది కూడా హామీ ఇస్తాను. ఏ చిన్న సమస్య వచ్చినా సార్ సమస్య అవుతుందంటే నేనే వెనక్కి వస్తాను. సార్ క్లారిటీ ఇస్తారు సారు, రేపు ర్యాలీ కూడా చేయరు వాళ్ళు, దానికి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పడానికి మేము పోతా ఉన్నాం. సారేమి మన కార్యకర్తలు రోడ్డు పొడవునా ఉన్నారు, ఇంకా 4 వందల సంఖ్యలో ఉన్నారు. వెళ్తారు సార్, అక్కడ నిలబెట్టి సమాధానం చెప్పడం వెళ్తున్నారు. సమాధానం చెప్పడానికి ఇంటి దగ్గరే ఆపడం కరెక్ట్ కాదు.
తిరిగితే 2 నిమిషాలు నేను వెళ్ళిపోనా 5 నిమిషాలు అట్లా లేరు చంద్ర भारत माता की जय, भारत माता की जय कुटमी, जय जय कुटमी, जय कुटमी, जय जय कुटमी, जय कुटमी, जय जय कुटमी, जय कुटमी, जय जय వర్ధిల్లాలి ఎమ్మెల్యే పార్థసారథి నాయకత్వం ఎమ్మెల్యే పార్థసారథి నాయకత్వం వర్ధిల్లాలి ఎమ్మెల్యే పార్థసారథి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ ముందు పోకూడదు అట్లా సార్ని కాదనుకుంటే లేదు సార్ జై బీజేపీ